మనకి ఇప్పటివరకు ఎన్నో రైల్వే వీడియోస్ అందించినాం మీకు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం హైలైట్ ఉంటుంది. మస్త్ అంటే మస్త్ హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే మిడ్ మానేర్ పైన రైల్వే బ్రిడ్జ్ రాబోతుంది. వాస్తవానికి ఏంటంటే ఈ వీడియోని నేను కొంచెం ముందు నుంచి చూస్తూ ఉంటే మీరు అంటే కొంచెం చేస్తున్నా చేయపోతున్నా ఈ వీడియో చేస్తున్నా చేయపోతున్నా అని ఒక ఊహాగానంలో ఉండి వాస్తవానికి వీడియో మాత్రం ఎంత ఇబ్బంది అయినా సరే మాత్రం వీడియో కంప్లీట్ చేసిన మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంత ఎంతెంత సాహసోపేతంగా నేను ఆ ప్లేస్కి రీచ్ అయినా కూడా మీకు మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. కొంచెం అంటే నేను ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎప్పుడు లైక్ చేయమని షేర్ చేయమని కామెంట్ చేయమని వాస్తవానికి లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు. ఇదైనా సంతోషం. ఓకే రైట్. ఈ వీడియో మాత్రం కంప్లీట్గా పూర్తిగా చూడండి. అండి అందరికి ఇంతకుముందు వీడియోలో మన మిడ్ మానేరు దగ్గర రైల్వే బ్రిడ్జ్ వర్క్ నడుస్తుందా అనే దానిపైన మనము ఇంత నడుస్తుందా లేదా అనేది మనం ఇంతకు వీడియోలో మనం చూసుకున్నాం. ఇక్కడ నుండి మనము సిరిసిల్ల నుండి వస్తాం కదా, సిరిసిల్ల రైల్వే స్టేషన్ నుండి వస్తాము ఈ ప్లేస్ నుండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇదంతా మన మిడ్ మానేర్ సంబంధించిన వాటర్ వస్తే మాత్రం ఇక్కడ వరకు వాటర్ వస్తాయి. ఇది అంతా మిడ్ మానేర్కి సంబంధించింది. ఒకవేళ బ్రిడ్జ్ అనేది నాకు తెలిసి అక్కడి నుండి స్టార్ట్ చేయాలి. బ్రిడ్జ్ అనేది ఆ హైట్ నుండి స్టార్ట్ చేస్తేనే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంది అని అంటే మనకు ఆపోజిట్గా కనబడుతుండొచ్చు. ఓకే ఓకే అక్కడ దాకా వెళ్దామంటే కొంచెం మళ్ళీ చాలా తిరిగి రావాలి కావచ్చు. అక్కడ వర్క్ అయితే నడుస్తుంది మనకి, కానీ బ్రిడ్జ్ వర్క్ కాదు. అది కూడా మనకు బ్రిడ్జ్ వర్క్ కాదు. ఏది మన మట్టి పనులు అయితే నడుస్తున్నాయి. ఆ మట్టి పనులు మరి మనకు ఎప్పుడు కంప్లీట్ అయితే మరి అక్కడ నుండి బ్రిడ్జ్ స్టార్ట్ చేసుకుంటూ వస్తారా మనము అది నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. మనము దానికి కూడా నేను సపరేట్గా ఒకసారి వచ్చి క్లీన్గా నీట్గా మరి అక్కడ నుండి స్టార్ట్ అవుద్దా రైల్వే అది బ్రిడ్జ్ మరి ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్దా చూద్దాం మనము. సారీ, నాకున్న అప్డేట్ ప్రకారం అయితే నేను చెప్పగలుగుతున్నా. నేను అక్కడ దాకా వెళ్దామంటే మళ్ళీ ఒకవేళ ఉంటే వెళ్తా, లేదంటే లేదు. ఇప్పటికే హెవీ టెంపరేచర్తోనే కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నా. తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయినాయి, ఫుడ్ కూడా తినలేదు. టెంపరేచర్తో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ నాకు పాసిబుల్ అయితే నాకు కొంచెం హెల్త్కి ఇట్లా సహకరిస్తే ఖచ్చితంగా నేను అక్కడ సైడ్ వెళ్తా. అక్కడ సైడ్ వెళ్ళి నేను వీడియో షూట్ చేయాలనుకుంటున్నాను. సరే, ఒకవేళ ఈరోజు వీలు కాకుండా మాత్రం డైరెక్ట్ నేను ఈరోజు ఇక్కడ సైడ్ వచ్చిన నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ సైడ్ వస్తా. అక్కడ సైడ్ వచ్చి అక్కడ కూడా వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి అనేది కూడా నేను చూపెడతాను నెక్స్ట్ వీడియోస్లో. ఒకవేళ ఈ వీడియోలో అయితేనేమో పాసిబుల్ అయితేనేమో చూపెడతా, లేదంటే లేదు. ఓకే, నాంపల్లి గుట్ట నేను ఎక్కడో ఉందని నేను అనుకుంటున్నాను, కానీ ఇదే నాంపల్లి గుట్ట. ఇది పడగ కూడా కనబడుతుంది. ఓకే, మన హిందూ దేవాలయాలు చూస్తే మాత్రం కొంచెం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్స్కి పోయి పూజ చేసుకొని వస్తే మాత్రం చాలా అంటే ఆ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఆ కమ్యూనిటీ ఇష్టం. నేను హిందూ కాబట్టి నా హిందూ దేవాలయాలకు వెళ్తే నాకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది నేను చెప్తున్నా. మీకు జూమ్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుండి కూడా ఒక వెహికల్ కనబడుతుంది. వెహికల్ వస్తుంది ఒకటి గిల్ల అది అక్కడ జూమ్ అక్కడైతే వర్క్ అయితే నడుస్తుంది. సరే, నేను ఇంకొక టైం తీసుకొని లేదంటే ఇప్పుడన్నా లేదంటే ఇంకో టైం అన్నా తీసుకుంటా. ఓకే రైట్. ఈ టెంపరేచర్కి నేను కూడా కొంచెం డిహైడ్రేట్ అయ్యి ఏం మాట్లాడుతున్నాను కూడా ఒక్కొక్కసారి అర్థం కాకుండా ఉంది. రైట్, అక్కడికి పాసిబుల్ ఉంటే అక్కడికి వెళ్తా. రైట్, మళ్ళీ అపోజిట్ లైన్కి వెళ్ళాలని చూసుకొచ్చి అంటే అటు వర్క్ నడుస్తుంది కదా, చెరువు అవతల వర్క్ నడుస్తుంది. అక్కడ ఏమేమి వర్క్ నడుస్తుంది అనేది చూపెట్టాలని మళ్ళీ రిటర్న్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తోవ ఎట్లా అవుతుందో ఒకసారి కనుక్కోవాలి. నేను కనుక్కొని అందరికి వెళ్తా. ఇక్కడైతే ఒక తవ్వు ఉంది, ఇది ఆడికి పోతామో చూద్దాం. ఎవరినైతే కనుక్కుంటలే. నేను ఈ రిస్క్ తీసుకోవడం నాకు బాగా అలవాటు అయిందిలే.
పుట్టలు ఈ లెక్క ఈ తర్వాయి అబ్బో ఇక్కడైతే తొవ్వైతుంది. మరి ఇది అందకపోతుందా పోదా అనేది కూడా ఇంకా లేకుంటే మళ్ళీ వెనక్కి తిరగాల్సిందే. నాకు తెలిసి నేను గొప్ప చెప్పుకుంటున్నా అని కాదు, కానీ ఇంత రిస్క్ అయితే ఎవరు తీసుకోరు నాకు తెలిసి. అస్సలు కూడా తీసుకోరు, ఒక్కరు రారు ఇంత రిస్క్ తీసుకోరు. వీడియో చూపటి నీకు అబ్బా మళ్ళీ ఈ ప్లేస్ కూడా చెర్లేకపోతుంది. అబ్బా కొద్దిగా ఒక్క ధైర్యం వచ్చింది. అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి. మేబీ వెళ్తా అనుకుంటా. అయినాక ఒక ధైర్యం అయితే వచ్చింది. అట్లా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది మళ్ళా. ఓకే ఆంచలో వెళ్ళొస్తుంది చూద్దాం, అడుగుదాం వాళ్ళు. సూపర్ కనబడుతుంది మిట్మానర్, ఎక్సలెంట్ కనబడుతుంది. అయితే తవ్వ దొరికింది ఆటో వెళ్ళడానికి. ఆటో వెళ్ళొచ్చుకున్నాం ఇప్పుడు. మొత్తానికైతే ఆ చెరువు కాడికి వెళ్ళి ఇటు వచ్చేసినాము. ఈ తవ్వ వెళ్తారట ఇది. మొత్తానికైతే ఇది రైల్వే బ్రిడ్జ్ యొక్క ఆనవాళ్ళని అయితే దొరకబట్టడం జరిగింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఆడికే ఇక రైల్వే ప్రాజెక్ట్ కాడికే. వాస్తవానికి నేను ఇంతకుముందుకు అక్కడ నుండి జరుగుతుంది వచ్చి అనుకున్నాను నేను, ఇది సిద్దిపేట ఏరియా నుండి. కానీ ఇక్కడ నుండి జరుగుతుంది అన్నట్టు నేను అంటే మరి బ్రిడ్జ్ అయితే నడుస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. ఇది నా పరిస్థితి. ఇట్లా వెళ్ళడం ఆనకి తిరిగేసి వచ్చినాం అన్న. ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా వచ్చిన దగ్గర దాకా వస్తే అనవాళ్ళు అయితే కనబడుతున్నాయి. చూద్దాం కొద్దిగా దగ్గరికి వెళ్ళొచ్చు. మొత్తానికైతే మనం అనుకున్న ప్లేస్కు దగ్గరలోనే ఉన్నాము. ఇదైతే చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి నాకు ప్రతి దగ్గర కూడా కొంచెం ఏంది వీడియో తీసేటప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏంది వీడియో ఏంది ఎందుకు తీస్తారు ప్రతి దగ్గర చెప్పుకుంటూ ప్రతి దగ్గర సమాధానం చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. అంటే అందరు ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళు భయపడుతురా, మరి ఏంది అడ్డగించుకోవాలని చూస్తురా, వాళ్ళ ఆలోచనకి వదిలేద్దాం అవన్నీ. కానీ ఎందుకు సంతోషంగా ఉంది అని అంటే మొత్తానికైతే ఈ బ్రిడ్జ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ మీకు చూపెడుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకైతే అసలు నేను సిరిసిల్ల రైల్వే స్టేషన్ దాకా వచ్చినాకనే నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అంత ముందుకైతే ఏం లేదు. ఎందుకు చూస్తున్నాడు యూట్యూబర్ అండి, చలో తీసుకోరు, ఇక్కడ ఎందుకు తీస్తారు, ఇది ఎందుకు అది ఎందుకు అని 1,00,000 క్వశ్చన్స్ ఇక్కడ సైడ్. ఏదో వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా మనం ఆ తప్పుని చిత్రీకరిస్తున్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఓకే అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయినాము. మనము ఇబ్బందులు పడకుండా ఎట్లా ఒకట్లా అనుకున్న ప్లేస్కి రీచ్ అయినాము. ఇంతకుముందుకు అయితే మనం రైల్వే ప్రాజెక్టులు అంటే మన బ్రిడ్జ్ ఇట్లా అక్కడ ప్లేస్ అయితే ఏం లేదు. వాస్తవానికి ఇంతకుముందు మనం అనుకునేది ఏంటంటే అక్కడ సైడ్ బ్రిడ్జ్ కడుతుకోవచ్చు అనుకున్నాం, కానీ అక్కడ నుండి కాదు బ్రిడ్జ్ కట్టేది, ఈ ప్లేస్ నుండి వస్తారట బ్రిడ్జ్ కట్టుకుంటూ. ఓకే అయితే మనం ఇంతకు చూస్తున్న ప్లేస్ అయితే అదే. ఆ ప్లేస్ నుండి మనము ఇంతకుముందు కూడా వీడియోస్ చేసుకున్నాము. ఓకే మరి ఇక్కడ వాస్తవానికి బ్రిడ్జ్ నడుస్తుందా లేదా ఓన్లీ మట్టి పనులు నడుస్తున్నాయి అనేది చూసుకుందాం. కొంచెం ముందుకు వస్తే మనకు అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇది నడుస్తుందా ఏది నడుస్తుందా అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ సైడ్ వచ్చినాము. ఇక్కడ సైడ్ అయితే ఓన్లీ మట్టి పనులు అయితే నడుస్తున్నాయి. ఇక్కడైతే మట్టి పనులు నడుస్తున్నాయి. అటు ముందుకెళ్తే మరి ఆడ ఒక మిషనరీస్ కనబడుతున్నాయి. మరి ఆంచల్ గిట్ల ఏమన్నా బ్రిడ్జ్ లాంటివి ఏమన్నా ఉందా లేదా చూద్దాం. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే బ్రిడ్జ్ ఆనవాళ్ళు అయితే ఏం లేవు. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఇదే ప్లేస్ నుండి ఆ ప్లేస్కి టచ్ అయ్యేటట్టుగా రాబోతుంది. మరి ఇక్కడ ముందు అర్థమవుతుంది మనకు ఇక్కడ నుండా మరి ఎక్కడ నుండి అంటే ఇంకా ముందు నుండా మరి తెలియదు. అక్కడైతే ఏదో మిషన్లు అయితే నడుస్తున్నాయి. మరి అక్కడికైతే వెళ్ళి చూద్దాం మనం. ఇదైతే మట్టి అయితే నడుస్తుంది. నాంపల్లి గుట్ట దగ్గర ఉన్నట్టుంది, మనకి చాలా దగ్గర ఉంది ఇక్కడికి. అదే నాంపల్లి గుట్ట.
ఇంకైతే మనకు బ్రిడ్జి ఆనవాళ్ళు అయితే ఏం లేవు. అంటే ఈ తర్వాత మనకు ఫ్యూచర్లో అర్థమవుతుంది ఎక్కంచెల్లి బ్రిడ్జ్ అనేది ఎక్కంచెల్లి ఎక్కడి వరకు అనేది మనకి తర్వాతలో అర్థమవుతుంది మనకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఎట్లాంటి ఆనవాళ్ళు లేవు, కానీ ముందైతే అవైతే డ్రిల్స్ అయితే చేస్తురట. డ్రిల్స్ మరి అక్కడే ఎందుకు డ్రిల్స్ చేస్తారు, మరి అక్కడ నుండి ఏమైనా బ్రిడ్జ్ చేసే అవకాశాలు ఉన్నాయా, మరి ఈ మట్టి పోయడాలు ఎందుకు మరి ఒకసారి ఆడిపోతే కూడా ఒక క్లారిటీ వస్తుందేమో చూద్దాం మనము. సెట్ ఎట్లా ఘోరంగా సెట్. రైట్, ఇదంతా మట్టి పోసుకుంటే వాళ్ళు తొక్కిచ్చేస్తారు ఇదంతా. చాలా పెద్ద, నాకు తెలిసి ఇది కూడా ఇది కూడా వాటర్ వస్తే కూడా ఇది కూడా మునిగే సూచనలు ఉన్నట్టున్నాయి. మూమెంట్ చూస్తూ ఉంటే మనకు అట్లే అనిపిస్తుంది. అందుకే దీన్ని హైడ్ చేసి మరి దీనిపైనకి ఇట్లా ఏమన్నా బ్రిడ్జ్ వస్తుందా, మరి డైరెక్ట్ పట్టాలు వేస్తారా మరి దీనిపైనకి కూడా చూద్దాం మనం. పెద్ద మిషనరీస్ని అయితే దించిపెట్టేసారు ఇక్కడ. అంటే నాకు తెలిసి అయితే మరి ఇది అయితే ఎండింగ్ పాయింట్, అది మన మిడ్ మార్నింగ్ ఎండింగ్ పాయింట్ ఉన్నట్టుంది. ఇక్కడ నుండి ప్లాన్ చేస్తారు కావచ్చు మేబీ. ఇప్పుడైతే వర్క్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం నడుస్తలేదు, ఓన్లీ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇట్లాంటి వెహికల్స్ ఒక 3 ఉన్నాయి, దీంతో పాటు ఇంకో 2 ఉన్నాయి. ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చినట్టున్నది ఇక్కడ. ఇది కూడా బ్రిడ్జ్కి సంబంధించింది అనుకుంటా మార్కింగ్ అది. ఓకే, ఇంకొక 2-3 డేస్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే బ్రిడ్జ్ ఆనవాళ్ళు అయితే ఏం లేవు. ప్రస్తుతానికి అయితే బ్రిడ్జ్ ఆనవాళ్ళు ఇంకో 2-3 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ చూసుకుందాం. బ్రిడ్జ్ ఆనవాళ్ళు ఏం లేవు అని అనుకున్నాం కదా, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అంటే ఇంకా ఏం పిల్లర్స్ లాంటివి ఏం పెట్టకుండా ఓన్లీ మనకు అది లోతు కొడుతున్నారు. అవి ఏంది మన కిందికి హోల్లాగా వేస్తారు. ఓకే, ఇది మొత్తానికి అయితే ఇది మన మిడ్ మార్నింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన బ్రిడ్జ్ యొక్క వివరాలు.